తెలుగోళ్ల సినిమా పిచ్చ చూసి బాలీవుడ్ బిత్తరబోతుంది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. అమెరికాలో మొన్న సంక్రాంతి సీజన్ కి 3 తెలుగు సినిమాలు కలిసి $50 లక్షల కొల్లగొట్టి పక్కన పడేశాయి. హిందీ తర్వాత మిలియన్ల మీద మిలియన్ల డాలర్ల కలెక్షన్లు వసూలు చేసి పక్కన పడేస్తుంది తెలుగు సినిమాలేనంట. పోనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాదిరి స్టేట్లు తెలుగు వాళ్ళు ఉన్నారా అంటే అది కాదు. ఉన్న కొంతమందే వచ్చిన తెలుగు సినిమాలని అంత బిభత్సంగా చూసేస్తున్నారంట. ఈ మ్యాటర్ చెప్పుకునే, ఈ మ్యాటర్ తలుచుకునే బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్పర్ట్లు, బాలీవుడ్ హీరోలు, మిగతా భాషల సినిమా స్టార్స్ విపరీతంగా జలసీ ఫీల్ అయిపోతున్నారు. హిందీ సినిమాలకి అమెరికాలో $1 మిలియన్ కలెక్షన్లు వస్తున్నాయి అంటే ఓ రీజన్ ఉంటుంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా హిందీ సినిమాలకు అభిమానులు ఉన్నారు. కానీ తెలుగు సినిమాలంటే తెలుగు వాళ్ళు మాత్రమే చూసేవి. ఆ సినిమాలు కూడా హిందీ సినిమాలతో పోటీ పడుతున్నాయి. అసూయ పడక ఏం చేస్తారు? ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి, ఈ 3 సినిమాలు కలిసి అమెరికాలో $5 మిలియన్ కలెక్షన్లు సాధించాయంట. ఇది చిన్న విషయం కాదు. తెలుగు వారి సినిమా పిచ్చకి పరాకాష్ట అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులే గుండెలు బాదుకుంటున్నారు. అద్గది సంగతి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆవకాయని, గోంగూరని, తెలుగు సినిమాని అంత తొందరగా మర్చిపోరు. అంతే కదా. మరిన్ని అప్డేట్స్ కి కీప్ వాచింగ్ మారుతి టాకీస్.